జోసెఫ్ కథ క్షమాపణ, విమోచన మరియు విజయానికి నిదర్శనం. దేవుని నమ్మిన ప్రజలారా, చరిత్రను ప్రేమించేవారలారా, పిల్లలు మరియు పెద్దలు, ఈ రోజు మనం ఒక అద్భుతమైన కథను తెలుసుకుందాం. ఇది ఒక వ్యక్తి యొక్క కష్టాలను, అతని ధైర్యాన్ని మరియు దేవుని దయను తెలియజేస్తుంది. ఇది జోసెఫ్ కథ. జోసెఫ్ యాకోబు యొక్క 12 మంది కుమారులలో 11వ వాడు మరియు రాహేలు యొక్క మొదటి సంతానం. యాకోబుకు జోసెఫ్ అంటే చాలా ఇష్టం. అందుకే అతనికి ఒక ప్రత్యేకమైన అందమైన చొక్కాను తయారు చేయించాడు. జోసెఫ్కు ఒక కల వచ్చింది. ఆ కలలో తన అన్నలు తన ముందు తల వంచుతున్నట్లుగా ఉంది. ఈ కల గురించి అతను తన అన్నలకు చెప్పడంతో వారి అసూయ మరింత పెరిగింది. తండ్రి ప్రేమ, జోసెఫ్ కలలు అతని అన్నలకు అతనిపై ద్వేషాన్ని కలిగించాయి. జోసెఫ్ అన్నలు అతనిని చంపాలని పథకం వేశారు. రూబెన్ జోసెఫ్ను చంపకుండా ఒక గోతిలో వేయమని సలహా ఇచ్చాడు. తరువాత అతన్ని రక్షించాలని రూబెన్ అనుకున్నాడు. రూబెన్ అక్కడ లేని సమయంలో అన్నలు జోసెఫ్ను ఇష్మాయేలీయుల వ్యాపారులకు అమ్మేశారు. వారు జోసెఫ్ చొక్కాను మేక రక్తంలో ముంచి యాకోబుకు చూపించారు. జోసెఫ్ను ఒక క్రూరమైన జంతువు చంపిందని యాకోబు నమ్మాడు. ఆ సమయంలో యాకోబు ఎంతగానో దుఃఖించాడు. ఈజిప్టులో జోసెఫ్ను పోతిఫర్ అనే అధికారికి బానిసగా అమ్మారు. పోతిఫర్ ఫరో యొక్క సైన్యాధిపతి. జోసెఫ్ తన యజమాని ఇంట్లో నమ్మకంగా పనిచేసి అన్ని వ్యవహారాలు చూసుకునే అధికారిగా ఎదిగాడు. పోతిఫర్ భార్య జోసెఫ్పై తప్పుడు ఆరోపణలు చేసింది. దాంతో అతను జైలుకు వెళ్లవలసి వచ్చింది. నిజాయితీగా ఉన్న జోసెఫ్కు ఇది ఒక పెద్ద పరీక్ష. జైలులో జోసెఫ్కు కలలను అర్థం చేసుకునే సామర్థ్యం ఉందని తెలిసింది. అతను ఫరో యొక్క పానదాయకుడు మరియు రొట్టెలు తయారు చేసే వ్యక్తి కలలను ఖచ్చితంగా వివరించాడు. పానదాయకుడు తన పదవికి తిరిగి వచ్చిన తరువాత జోసెఫ్ను గుర్తు చేసుకున్నాడు. ఫరో తన కలల గురించి కలత చెందుతున్నాడని అతనికి చెప్పాడు. జోసెఫ్ యొక్క ప్రతిభ అందరికీ తెలిసింది. జోసెఫ్ ఫరో యొక్క కలలను 7 సంవత్సరాల సమృద్ధి మరియు తరువాత 7 సంవత్సరాల కరువుగా వివరించాడు. సమృద్ధిగా ఉన్న సంవత్సరాల్లో ధాన్యాన్ని సేకరించి నిల్వ చేయమని ఫరోకు సలహా ఇచ్చాడు. ఫరో జోసెఫ్ యొక్క జ్ఞానానికి ఆశ్చర్యపోయాడు. అతన్ని ఈజిప్టుకు 2వ పాలకుడిగా నియమించాడు. జోసెఫ్కు ఈజిప్టుపై గొప్ప అధికారం లభించింది. కరువు సమయంలో ప్రజలు ధాన్యం కొనడానికి ఈజిప్టుకు వచ్చారు. జోసెఫ్ అన్నలు కూడా ఈజిప్టుకు వచ్చారు. వారికి జోసెఫ్ ఎవరో తెలియదు. జోసెఫ్ వారిని గుర్తుపట్టాడు, కానీ తన గుర్తింపును దాచిపెట్టాడు. వారి నిజాయితీని పరీక్షించాడు. వారు గతంలో చేసిన తప్పులకు పశ్చాత్తాపపడ్డారో లేదో తెలుసుకోవాలనుకున్నాడు. అనేక పరీక్షల తరువాత జోసెఫ్ తన అన్నలకు తనను తాను పరిచయం చేసుకున్నాడు. వారి గత ద్రోహానికి క్షమించాడు. దేవుని సంకల్పం ప్రకారమే ఇదంతా జరిగిందని, దీని ద్వారా అనేక మంది ప్రాణాలు కాపాడబడ్డాయని చెప్పాడు. జోసెఫ్ తన అన్నలను క్షమించడం ద్వారా గొప్ప మనస్సును చాటుకున్నాడు. ఇది క్షమాపణ యొక్క గొప్ప ఉదాహరణ. జోసెఫ్ తన కుటుంబాన్ని ఈజిప్టుకు రమ్మని ఆహ్వానించాడు. వారికి భూమి మరియు ఆహారాన్ని అందించాడు. యాకోబు కుటుంబం ఈజిప్టులో స్థిరపడి జోసెఫ్ సంరక్షణలో అభివృద్ధి చెందింది. జోసెఫ్ కలలు నిజమయ్యాయి. దేవుడు జోసెఫ్ను ఎంతగానో ఆశీర్వదించాడు. జోసెఫ్ కథ క్షమాపణ, విమోచన మరియు చెడుపై మంచి సాధించిన విజయానికి నిదర్శనం. ఇది మనకు ఆశను కలిగిస్తుంది. ఈ కథ మనకు ఏమి నేర్పుతుందో తెలుసుకున్నారా? కష్టాల్లో ఓపికగా ఉండాలని, క్షమించాలని, దేవునిపై నమ్మకం ఉంచాలని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం చూస్తూ ఉండండి. ధన్యవాదాలు.